సాంశరణం. సో వీడియో క్వాలిటీ చూస్తారు కదా, యాక్చువల్లీ మనం ఆండ్రాయిడ్ ఫోన్లో చేస్తాం, సామ్సంగ్ నోట్ 6లో. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అండ్ స్టోరేజ్ మన ఇల్లు వీడియోల వల్ల స్టోరేజ్ ఫుల్ అయింది. సో ఆ వీడియో అసలు పాదయాత్రకు ముందే పెడదాం అనుకున్నాం, కానీ మనమున్న షెడ్యూల్ ఆఫ్ స్కిల్స్లో కుదరలేదు. సో అసలు వీడియోనే వద్దనుకున్నాం పాదయాత్రది. ఇంకా డే 1 కూడా ఇంట్రో చేయాలి. ఆల్రెడీ మనం డే 3కి వచ్చేసినాం. డే 3 మార్నింగ్ హాల్ట్కి బయలుదేరుతున్నాం. సో మన మార్నింగ్ హాల్ట్ వచ్చేసి రంగారెడ్డిగూడెంలో శ్రీ హనుమాన్ మందిర్, హైవే మీద మన రోడ్ పక్కకే ఉంటుంది. అడగలు సాంశరణం. సో మన పాదయాత్రలో అనుకోని సంఘటనలు చోటుకుంటున్నాయి, లైక్ రోడ్ యాక్సిడెంట్స్, అనుకోని ఇన్సిడెంట్స్ చోటుకుంటున్నాయి. కాబట్టి అంటే మా గురుసాం నేర్పించినది, ఏం తెలుసుకున్నది, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినది. రాంగ్ రూట్లో మనం పోవాలి, అంటే వెహికల్స్కి ఆపోజిట్లో రైట్ సైడ్లో పోవాలి పాదయాత్ర పోయేటప్పుడు. సో ఇన్ కేస్ వాళ్ళ డ్రైవర్ స్లీపింగ్ ఉన్నా ఎక్కడున్నా మనకి వెహికల్స్ మనకి అయితే అనిపిస్తాయి కదా. సో లెఫ్ట్ సైడ్ నడవకండి. పాదయాత్ర చేసేటోళ్ళు కానీ నార్మల్గా చిన్న యాత్ర చేసేటోళ్ళు అన్నా సరే రైట్ సైడ్లో నడవండి. అండ్ ఆ డ్రౌజీనెస్ మొత్తం పోయినాక నడవండి. ఒక రోజు 1 గంట లేట్ అయినా సరే, ఎందుకంటే లైఫ్ కంటే ప్రీషియస్ ఏం లేదు. ఆల్రెడీ పాదయాత్ర అనేది ఒక చాలా ఏమంటారు, ఇప్పుడు మేము ఈ వీడియోలో మేము చూపించే అంత ఈజీగా ఏది ఉండదు. ఒక్కసారి మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం బయటికి వచ్చి నడుస్తేనే పాదయాత్ర, అంటే 30 కిలోమీటర్లదన్నా 50 కిలోమీటర్లదన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఇప్పుడు ఈ యాత్రకి మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. యాత్ర అంటే ఏముందిలే, వీ కెన్ వాక్ అన్నట్టు అనుకుర్రు. కానీ డే 1 మనము శంషాబాద్ కాకుండా తొండపల్లికి హాల్ట్ అయినప్పుడే వాళ్ళందరికీ అర్థమైపోయింది పాదయాత్ర అంటే ఏంది, వాట్ విల్ ఫేస్, వాట్ హడల్స్ విల్ ఫేస్ అనేసి. సో ఒకటే, రైట్ సైడ్లో నడవండి, జాగ్రత్తగా నడవండి, చిన్న టీంలలో ఉండి చిన్న టీం పెట్టుకోకండి. సాంశరణం. మొన్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. కానా మొన్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప, ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప. కానా మొన్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. కానా మొన్నంత వరకు నా అయ్యప్ప నీ నామం అయ్యప్ప స్వామి మనం పాదయాత్ర పోయినప్పుడు ఒక్కసారైనా రావాలనుకున్నా కదా, అది 2023, అంటే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి. మళ్ళీ 2024 పాదయాత్ర మళ్ళీ దర్శనం చేసుకున్నాం బయటికి సాంశరణం. కార్తీకములో నాని జాతర చూడ, అంబరాన్నంటే శరణ ఘోష సంబరమయ్యా, అంబరాన్నంటే శరణు ఘోష సంబరమయ్యా. చెట్టు పుట్టల్లోన వాగు వంకల్లోన స్వాములంతా అడవిలోన నిండుగనయ్యా, స్వాములంతా అడవిలోన నిండుగనయ్యా. ఎరిమేలి కొండకొచ్చినం మా అయ్యప్ప, చీకట్లడవిలో నడిచినం మా అయ్యప్ప, ఎరిమేలి కొండకొచ్చినం మా అయ్యప్ప, చీకట్లో అడవిలో నడిచినం మా అయ్యప్ప, ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప, ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప, ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప. ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప. ప్రాణమున్నంత
వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప తిండి తిప్పలు లేక కొండలన్నీ తిరిగినం గుట్టలెక్కి దిగి స్వామి మూర్చపోయినం గుట్టలెక్కి దిగి స్వామి మూర్చపోయినాం దట్టమైన అడవిలో దారి దొరకదేమి దయచేసి మాకు దారి చూపుము స్వామి దయచేసి మాకు దారి చూపుము స్వామి అరే క్రూరమైన అడవిలోన మా అయ్యప్ప కొన ఊపిరితో ఉంటిని మా అయ్యప్ప క్రూరమైన అడవిలోన మా అయ్యప్ప కొన ఊపిరితో ఉంటిని మా అయ్యప్ప ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప స్వామి ఈరోజు మనకి అన్నదాత మా చిన్నదాత వడ్డేరుగూడెం గ్రామస్తులు కొమకంచి దశరథ్ యాదయ్య గారు. సో వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి బంతి భోజనం బంతి భోజనం ఓం శ్రీ స్వామి ఓం శ్రీ హరి. అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప తల్లిదండ్రుల విడిచి ఇల్లు పిల్లల వదిలి నిన్ను చూడాలని స్వామి బయలెల్లితి నిన్ను చూడాలని స్వామి బయలెల్లినాం 5 కొండల్లోనా నీవు కొలువు తీరినవు ఆ కొండల్లోనా ఏడ ఉన్నావయ్యా ఆ కొండల్లో నా యాడ ఉన్నావయ్యా కాంతమలగిరి పైన మా అయ్యప్ప జ్యోతివయ్యి వెలుగొందువా మా అయ్యప్ప కాంతమలగిరి పైన మా అయ్యప్ప జ్యోతివయ్యి వెలుగొందువా మా అయ్యప్ప ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప ప్రాణమున్నంత వరకు నా అయ్యప్ప నీ నామం మరువామయ్యో నా అయ్యప్ప పసిడి కోవెల నడుమా నిండు వెన్నెలలోన భక్త జనులంతా నిన్న చూడవచ్చిండ్రయ్యా భక్త జనులంతా నిన్ను చూడవచ్చిండ్రయ్యా ఎల్లోవయ్యా బయటకెళ్ళావయ్యా బంగారు గుడిని విడిచి భక్తుల చూడా బంగారు గుడిని విడిచి భక్తుల చూడ నిన్ను మొక్కే భక్తులను మా అయ్యప్ప క్షణమైన చూడనియ్యరు మా అయ్యప్ప నిన్ను మొక్కే భక్తులను మా అయ్యప్ప క్షణమైన చూడనియ్యరు మా అయ్యప్ప ఇరుమూడి ఎత్తుకొచ్చినం మా అయ్యప్ప ముడుపులప్ప చెప్పవచ్చినం మా అయ్యప్ప స్వామి శరణం. డే 3 నైట్ హాల్ట్కి జరా కొంచెం ఏమంటారు లేట్ అయిపోయింది. ఈసారి దోశ అవుతలేదు ఎందుకు. ఈ స్కూల్ని మనం అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉండే డే అంటే మ్యాక్సిమం అరౌండ్ 5:30, 6 ఆ టైంకి దాటినాం. సాయి సాంగ్ కూడా లేట్ అయింది అంటున్నాడు. మా పెద్దాడి సాబ్ వాళ్ళు ఇక్కడ అల్పారం అరేంజ్ చేసారు. అంటే వాళ్ళు రాజాపూర్ మల్లెపల్లిలో ఉంటారు. సో ఆయననే అన్నాడు లేట్ అయిపోయింది స్వామి పెళ్ళి నడుస్తురని. సో అంటే మన అన్న నలుగురు కన్యాసాంపులు కొట్టిరని అనుకో ఆగకుండా కొడతారు, కొట్టలేరు అనుకో గుంజుకొని పోయేదాన్ని రారు.
సో అట్లా మన సాయి స్వామి అంటే ఎక్స్పీరియన్స్ సాయిరామ్ రెడ్డి అనే స్వామి మనకి అంటే పాదయాత్రల ముందు మనకు సేవ చేసుకుందామని వచ్చిండు. సో ఈసారి డైరెక్ట్ పాదయాత్ర వచ్చిండు, కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి ముందు సాయిరామ్ రెడ్డి, మధ్యలో సురేశ్వర స్వామి అండ్ లాస్ట్కి నేను. సో అట్లా ఉండి ఎవరికి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకుంటా పోతున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. స్వామి ఇంకా గంట కూడా అయిపోయింది. స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప. జడ్చెల్లకి అయితే వచ్చేసినాం. ఇడికి మనం జడ్చెల్ల అంటే పులిమేరల మన ఇండియన్ పెట్రోల్ బంక్ మన నైట్ హాల్ డే 3 ఆప్షన్. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా. ఫైనల్లీ మన డే 3 నైట్ హాల్ ఇండియన్ పెట్రోల్ బంక్. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ. ఈరోజు మన మనసుల నీ నామం చెమయ్యా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ.